హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో జపాన్లో రికార్డ్ అయింది. ఒక సాయంత్రం ఒక ఫ్యామిలీ కార్ వాష్ చేయించుకోవడానికి వెళ్లారు. అప్పుడు అక్కడ చాలా పెద్ద క్యూ ఉండడంతో వీళ్ళు చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడే సరదాగా వీడియో రికార్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఫైనల్గా దాదాపు అర్ధగంట తర్వాత వాళ్ల వంతు వచ్చింది. కార్ని వాష్ కోసమని మూవ్ చేస్తున్నప్పుడు వాళ్ళ వీడియో కెమెరాలో ఒక చాలా స్కేరీ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. వాళ్ళ కార్ లోపల ఒక అన్ఇన్వైటెడ్ దయ్యం కనిపించింది. కార్ బ్యాక్ సీట్లో ఒక చిన్న పాప కూర్చునుంది. చూడ్డానికైతే పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పటికీ తన ఫేస్ అయితే పేల్ కలర్లో ఉండి తన హెయిర్ స్టైల్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. కార్లో ఉన్న వాళ్లకు ఆ చిన్న దయ్యం పాప రియల్గా కనిపించలేదంట. అది వీడియోలో మాత్రమే క్యాప్చర్ అయింది. చూడ్డానికైతే ఇది చాలా క్రీపీగా కనిపిస్తోంది. ఆ దయ్యం ఆకారం నేరుగా ఇంకో పాపని డైరెక్ట్గా చూస్తోంది. ఆ దయ్యం పాప పక్కనే కనిపిస్తున్న పాపని చాలా డేంజరస్గా చూస్తోంది. బహుశా అది ఆ పాప మీద ఏదో ప్లాన్ చేస్తోందేమో. ఒక పార్కింగ్ లాట్లో సెట్ చేసిన సీసీటీవీ కెమెరాలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది. దాన్ని చూసి చాలా మంది దానికి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నారు. కానీ దాన్ని పారానార్మల్ యాక్టివిటీకి లింక్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే అది ఏంజిల్ అని చెప్తున్నారు. అసలు ఆ వీడియోలో ఇలా మాట్లాడడానికి ఏముందో రండి మనం కలిసి చూద్దాం. చాలా మంది అయితే ఒక ఏంజిల్ ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చిందని, ఏంజిల్స్ ఎప్పుడు ఇలాంటి వైట్ లైట్ రూపంలోనే ఉంటాయని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆ లాజిక్కే నిజమయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. కానీ దీని గురించి మీకేమనిపిస్తుంది? దీనికి వేరే ఏదైనా న్యాచురల్ ఫినామినన్ ఎక్స్ప్లెనేషన్ ఉందా? మీకేమైనా తెలుసుంటే మాతో షేర్ చేసుకోండి. లేదా ఇది మొత్తంగా ఏంజిల్కి సంబంధించిన వీడియోనేనా? మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. ఒకతను రాత్రి పని ముగించుకుని ఇంటికెళ్లడానికి చాలా లేట్ అయిపోయింది. అందుకనే అతనికి ఎలాంటి బస్సులు గానీ ఆటోలు గానీ దొరకలేదు. అతను వర్క్ ప్లేస్ నుంచి నడుచుకుని ఇంటికెళ్లడానికి డిసైడ్ చేసుకున్నాడు. ఇంటికెళ్తున్నప్పుడు అతను ఒక షార్ట్ కట్ ని తీసుకున్నాడు. ఆ షార్ట్ కట్ లో ఒక శ్మశానం గుండా వెళ్లాల్సి వచ్చింది. అతను అక్కడికి వెళ్తున్నప్పుడు అతను చాలా భయపడుతూనే వెళ్ళాడు. అలాగే ఒక వీడియో రికార్డ్ కూడా చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు అతనికి అతను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. घर वापस जा रहा हूँ और जाने का एक ही रास्ता है और वो है ये कब्रिस्तान। और यहाँ पर बिल्कुल ना कोई बंदा है ना कोई बंदे की रात है और फुल अंधेरा है और 1 बजे है रात का और बहुत डर लग रहा है और मुझे ऐसा लग रहा है मेरे पीछे कोई चल रहा है लेकिन पीछे कोई भी नहीं है और मुझे बहुत डर लग रहा है। मुझे ऐसा लग रहा है मेरी सांस जो है वो भारी हो रही है। मैं कभी भी इस रास्ते से नहीं गया, बस आज ही मुझे यहाँ से इत्तेफाक हुआ जाने का। ये आप देख रहे हैं, मुझे बहुत डर लग रहा है। ये क्या बैठा हुआ है? ये क्या बैठा हुआ है? వీడియో మొత్తం అతను భయపడుతూనే మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ రైట్ సైడ్ కి ఒకసారి చూస్తే ఒక సమాధి మీద ఒక దయ్యం లాంటి ఆకారం కూర్చునుంది. దాన్ని చూసిన వెంటనే అతనికి ఒక్కసారిగా హార్ట్ స్టాప్ అయినంత పనైంది. అతను నడుచుకుంటూ అక్కడి నుంచి పారిపోయాడు.
అది చూడ్డానికి కూడా చాలా స్కేరీగా ఉంది, చాలా భయానకంగా ఉంది. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? శ్మశానాల్లో దయ్యాలు ఉంటాయని మీకు కూడా అనిపిస్తుందా? మీ థాట్స్ ఏంటో మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వియట్నాంలో ఒక లొకేషన్లో ఒక రాత్రి దొంగతనం జరిగింది. అందుకనే పోలీసులు ఆ లొకేషన్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నిటిని చెక్ చేశారు. ఆ కెమెరాస్ని, ఆ ఫుటేజెస్ని చెక్ చేసినప్పుడు దొంగ ఎక్కడా కనిపించలేదు. కానీ దొంగకి బదులు ఒక దయ్యం లాంటి ఆకారం లేదా ఒక పారానార్మల్ ఎంటిటీ ఆ వీడియోలో క్యాప్చర్ అయింది. అది చూడ్డానికి ఎలా కనిపిస్తుంది అనేది మీరు కూడా ఒకసారి చూడండి. వ్యూలో డెలివరీ బాయ్ అయితే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని వెనకాల ఏం క్యాప్చర్ అయిందో మనం ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ చెప్పినట్టు వ్యూలో అయితే ఒక డెలివరీ బాయ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని వెనకాలే ఉన్నట్టుండే ఒక ఆపరేషన్ గాల్లో నుంచి పుట్టుకొచ్చి చాలా బ్రైట్గా కనిపిస్తోంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది అక్కడి నుంచి ఉన్నట్టుండే మాయం కూడా అయిపోయింది. చాలామంది అయితే ఇది పారానార్మల్ ఎంటిటీ అంటున్నారు. ఇంకొంతమంది అయితే ఇది పూర్తిగా వైట్ కలర్లో ఉండడంతో అది ఒక ఏంజిల్ అనుకుంటున్నారు. దీంట్లో మీకేది కరెక్ట్ అనిపిస్తుంది? మీ థాట్స్ని మాతో షేర్ చేసుకోండి. రెండు వీడియోలు 2 స్టోర్స్లో డిఫరెంట్ టైమ్స్లో రికార్డ్ అయ్యాయి. ఆ 2 స్టోర్స్ పక్కపక్కనే ఉంటాయి. ఆ 2 స్టోర్స్లోనూ చాలా సిమిలర్గా ఒక షాడో ఫిగర్ క్యాప్చర్ అయింది. అంటే అక్కడ ఒక్క స్టోర్ని కాదు, ఆ లొకాలిటీని మొత్తం ఒక దయ్యం లాంటి ఆకారం వెంటాడుతోంది. ఫస్ట్ స్టోర్లో రికార్డ్ అయిన వీడియోని ముందుగా మనం చూద్దాం. Mira, te voy a dar para atrás. Míralo ahí. Y mira el otro ahí. ¿Lo viste? 10 సంవత్సరాల ముందు రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక బ్లాక్ షాడో ఫిగర్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతోంది. మళ్ళీ అదే సంవత్సరం 2018లో ఈ స్టోర్ ఎదురుగా ఉండే ఇంకో స్టోర్లో ఇంకొక వీడియో క్యాప్చర్ అయింది. దాంట్లో రికార్డ్ అయిన దయ్యం ఫిగర్ ఇంకా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. Andan como 2 personas ahí. Como que se hizo otra. స్క్రీన్ లెఫ్ట్ సైడ్లో ఒక చాలా పెద్ద డార్క్ మాస్క్ కనిపిస్తోంది. అది ఒక 2 సెక్యూరిటీ గార్డ్స్కి కూడా కనిపిస్తోంది. వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళి అదేంటి అని చెక్ చేయడానికి ముందుకెళ్ళినప్పుడు అది ఒక్కసారిగా వాళ్ళ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయింది. ఇవి స్పిరిట్స్ అని చాలామంది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎందుకంటే మనుషులకి కూడా డైరెక్ట్గా ఒక మాస్ లాగే కనిపించింది. దయ్యాలు చాలా నార్మల్గా ఒక మాస్ రూపంలోనే కనిపిస్తాయి. ఒక షాడో ఫిగర్ ఒక సైడ్లో తిరుగుతున్నట్టు వెళ్తున్నట్టు మనకు అనిపిస్తుంది. తీరా మనం తిరిగి చూసే కొందికి అక్కడేమీ ఉండదు. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరుగుంటే మీరు గ్యారంటీగా ఫిక్స్ అయిపోండి, మీరు కూడా దయ్యాల్ని చూశారని. ఒకతను రాత్రిపూట పడుకుని ఉన్నప్పుడు అతని ఇంటి దగ్గరలో ఏదో కొన్ని సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయ్యాయి. అతను చెక్ చేయడానికి చాలా ధైర్యం చేసి అక్కడికి వెళ్ళాడు. వీడియో రికార్డ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. అతని వీడియో కెమెరాలో ఒక చాలా డేంజరస్ మనిషి కనిపించాడు. కానీ అది మనిషా లేదా దయ్యమా లేదా వేరే ఏమైనానా అని ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత మీరే డిసైడ్ చేయండి. ఇతను చూడ్డానికి హెల్ బాయ్ లాగా కనిపిస్తున్నాడని చాలామంది కమెంట్ చేసి చెప్తున్నారు. ఒకవేళ మీరు హెల్ బాయ్ సినిమా చూసి ఉంటే హెల్ బాయ్ ఎవరు అనేది, అతను చూడ్డానికి ఎలా ఉంటాడనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అతని ఫేస్ మొత్తం రెడ్ కలర్లో ఉంది. అతని కళ్ళు నోరు పూర్తిగా వైట్ కలర్లో ఉన్నాయి. అతను చూడ్డానికైతే చాలా అంటే చాలా క్రీపీగా కనిపిస్తున్నాడు. చాలా డేంజరస్గా కూడా కనిపిస్తున్నాడు. ఇది నిజంగానే దయ్యమే అంటారా, లేదా ఇతను హెల్ బాయ్ అంటారా, లేదా వేరే ఏమైనానా? ఇది పారానార్మల్ యాక్టివిటీకి సంబంధించిందా? ఈ క్వశ్చన్ అన్నిటికీ సమాధానాలు ఇచ్చేవారెవరు? మీకేమైనా ఐడియా ఉంటే మాతో షేర్ చేసుకోండి. ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక రాత్రి ఒక పాడుబడ్డ లొకేషన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు.
ఆ లొకేషన్లో చాలా దయ్యాలు చాలాసార్లు కనిపించాయి. ఆ లొకేషన్ని చాలా దయ్యాలు ఒక ఇల్లులాగా మార్చేసుకున్నాయని కూడా చాలా పెద్ద టాక్స్ ఉన్నాయి. ఈ విషయాల్ని తెలుసుకున్న ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక రాత్రి ఆ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు సగం రాత్రి వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ జరగలేదు. కానీ అర్ధరాత్రి 3 గంటల సమయంలో అక్కడ చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. అదే టైంలో వాళ్ళ వీడియోల్లో 2 దయ్యాలు కూడా క్యాప్చర్ అయ్యాయి. Cuidado, Chops. Que foi? Aí, o formigueiro aí, cara. Outro formigueiro. Agora tu me salvou. Cuidado. Agora tu me salvou, já. Cara, tu foi certinho na direção dele. Olha o tamanho dele. Meu Deus, seu piso ali já era? Olha lá. Meu Deus. Será que ele tá lá? Meu Deus. Hã? E tá frio pra caramba. Ah, olha ali, cara! Olha o menino! Eu vi. O menino! Cara, eu vi o menino! Eu vi também, cara. Oh! Ele tá ali, cara! Ai! Agora tá ali, ó! Cara, ele apareceu aqui, velho! Cara, como é que pode isso, velho? వాళ్ళ లొకేషన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఒక చిన్న కట్టడం వెనకాల ఒక వైట్ లేడీ వెళ్ళింది. దాన్ని చూసిన వెంటనే దాని దగ్గరికి వెళ్దామని అనుకునే కొందికి రైట్ సైడ్ లో ఇంకొక కట్టడం లోపల నుంచి ఒక చిన్న పిల్లాడు బయటికి తొంగి చూస్తున్నప్పుడు వీడియోలో క్యాప్చర్ అయ్యాడు. వీళ్ళి 2 ఫిగర్స్ ని ఒకేసారి చూసి వీళ్ళు ఏ వైపు వెళ్లాలో వాళ్ళకి అసలు అర్థం కాలేదు. అంతేకాకుండా దయ్యాల్ని చూసిన భయం కూడా వాళ్ళని వెంటాడుతోంది. అక్కడి నుంచి ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? ఇవి 2 దయ్యాలే అంటారా? ఫ్రెండ్స్, సింగపూర్ అపార్ట్మెంట్లో ఉన్న దయ్యం గురించి మీ అందరికీ తెలుసు. సో ఆ బిల్డింగ్లో ఇంకొక లేడీకి ఒక రాత్రి ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ని తెలుసుకుని ఒక టీం మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసి ఒక వీడియోగా క్రియేట్ చేశారు. ఆ వీడియోలో ఇది కూడా ఒకటి. ఆ అపార్ట్మెంట్లో ఒక లేడీ రాత్రి పడుకుంటున్నప్పుడు తనకు చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ చూడడానికి ఎలాగుందో మనం ఇప్పుడు చూద్దాం. అలాగే మీ ఫోన్స్ని మర్చిపోకుండా గట్టిగా పట్టుకోండి. ఇది చూడ్డానికి చాలా స్కేరీగా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.